ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డిపై మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు ఈడీ కంప్లైంట్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డీసీపీ రాధాకిషన్ రావు స్టేట్మెంట్ ఆధారంగా వెంకట్రామరెడ్డిపై మనీ లాండరింగ్ కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెల్లాపూర్లో వెంకట్రామరెడ్డి కోట్లలో డబ్బును ఎన్నికల కోసం వినియోగించారని రఘునందన్ ఆరోపించారు. ఈడీ జాయింట్ డైరెక్టర్ని కలిసి ఒక ఫిర్యాదు చేసి రావడం జరిగింది. ఫిర్యాదు సారాంశం ఏంటంటే, భారతీయ జనతా పార్టీ మెదక్ పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నా పైన బీఆర్ఎస్ ఒక ఎమ్మెల్సీని తీసుకొచ్చి ఎంపీ క్యాండిడేట్గా పోటీలోకి తెలిపింది. ఎవరా ఎమ్మెల్సీ, ఆయన చరిత్ర ఏందనే విషయానికి వచ్చినప్పుడు, పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 243 అని ఒక కేసును రిజిస్టర్ చేసి టెలిఫోన్ ట్యాపింగ్ని పోలీస్ మిత్రులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఈ కేసులో 4వ ముద్దాయిగా ఉన్నటువంటి రాధాకిషన్ రావు అనేటువంటి మాజీ డీసీపీ పోలీసులకు ఇచ్చినటువంటి వాంగ్మూలం, పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులకు ఇచ్చినటువంటి వాంగ్మూలంలో రాధాకిషన్ రావు గారు అనేటువంటి టాస్క్ ఫోర్స్ డీసీపీ ఏం చెప్పిండంటే, తాను తెల్లాపూర్లో ఉన్న రాజపుష్ప ఆఫీస్కి వెళ్ళి వెంకట్రామరెడ్డి ఇంటికి వెళ్ళి అక్కడ వెంకట్రామరెడ్డి గారి ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ నుంచి ఒక ఎస్ఐని అక్కడ డిప్యూట్ చేసిన అని, ఒక బొలెరో వాహనాన్ని అక్కడ డిప్యూట్ చేసిన అని, కొన్ని సందర్భాల్లో రాజ్ పుష్ప ఇన్స్ట్రక్షన్స్ మేరకు డబ్బులు తీసుకుపోయి జనరల్ అసెంబ్లీ ఎలక్షన్స్ లోపల పోటీ చేస్తున్నటువంటి క్యాండిడేట్స్కి ఈ డబ్బులు అందజేసినాను అని చెప్పి చాలా స్పష్టంగా రాధాకిషన్ రావు అనేటువంటి మాజీ డీసీపీ పోలీసులకు ఇచ్చినటువంటి కన్ఫెషన్లో 8 పేజీల కన్ఫెషన్లో రిమాండ్ కేసు డైరీలో పేజీ నెంబర్ 6లో చాలా స్పష్టంగా చెప్తారు. ఈడీ జాయింట్ డైరెక్టర్ని కలిసి ఒక ఫిర్యాదు చేసి రావడం జరిగింది. ఫిర్యాదు సారాంశం ఏంటంటే,